హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి చేపల పులుసు చేస్తున్నాను. ఇది పులుసు పోసుకొని చేసుకోవాలండి, చాలా రుచిగా ఉంటుంది. ఇది ధనియాల పొడి, మెంతులు ఇవన్నీ రుబ్బుకున్నాక పైనుంచి వేసుకోవాలా. జీలకర్ర ఇవన్నీ వేసుకొని చేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ రెసిపీని ఫుల్ వీడియోలో పెట్టాను, చూడండి. ఇది కర్రీ చాలా బాగా అవుతుంది. వేడి వేడి అన్నం వెంబడి తినొచ్చండి, రాగి సంగడి వెంబడి. ఇది పులుసు మనం చిక్కగా పోసుకోవాలా, నీళ్ళు పోసుకోవద్దు. నీళ్ళు పోసుకుంటే తినబుద్ధి కాదు, చిక్కగా ఉండాలి. ఇట్లా బాగా మంచిగా అయిపోయాక పైనుంచి కొత్తిమీర వేసుకొని దింపుకోవాలండి. ఒక అరగంట పెట్టి తర్వాత తినాలా, చాలా బాగుంటుందండి చేపల కర్రీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్,